బిగ్ డిబేట్ స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడడానికి అతిథులు రీసెంట్ స్టూడియోకి వచ్చారు. హాత్రస్ యూపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, స్టాంపీడ్, తొక్కిసలాట. దాంట్లో ఒక బాబా మీద భక్తితో ఒక సభకు వెళ్ళిన 2,50,000 మందిలో దాదాపు 150 పైగా చచ్చిపోయినట్టు మనకు రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. అయితే ప్రపంచం అంతా ఈ డిస్కషన్ నడుస్తుంది. ఇందులో తప్పెవరిది? గవర్నమెంట్దా, లేకపోతే భక్తులదా, అంధభక్తులదా, లేకపోతే ఏదో ఒకటి చెప్పి సెల్ఫ్ స్టైల్డ్ బాబాలుగా భగవానులుగా వెలిగిపోతున్న ఈ సోకాల్డ్ గురుస్తా? సో ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఎలిసల నవీన్, నమస్కారం అండి. తర్వాత మైథిలి గారు, ఆ తర్వాత నవీన్, నమస్తే. ఆ తర్వాత మీ పేరు మీరే చెప్పుకోండి, జీవన్. సో వీళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్. అయితే ఎట్లయితే ఏ విషయం గురించి అయినా ఏ స్టూడియోలో అయినా 2 భాగాలుగా విడిపోతుందో, ఎందుకంటే మనసు యొక్క ప్రవృత్తి అది, ఒకటి అవునని ఒకరు కాదని. సో ఈరోజు అలా సభకి వెళ్ళడం తప్పు, అట్లాగే గవర్నమెంట్ కండక్ట్ చేసిన విధానం, వాళ్ళు పర్మిషన్స్ తీసుకునే విధానం కావచ్చు, ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా ప్రజలు మూఢభక్తులు ఉండడం తప్పని వీళ్ళు, పర్వాలేదు ఎందుకు భక్తి ఎందుకు ఉండకూడదు, మేము నచ్చిన వాళ్ళని నమ్ముతాం, విశ్వసిస్తాం, పూజిస్తామని వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఇలా డిబేట్ వెళ్తుంది. మొదటిసారి మీరు మైత్రిగా చెప్పండి, ఇలా భక్తులు సభకి ఎందుకు వెళ్ళకూడదు, గాడ్ మ్యాన్స్ని ఎందుకు బిలీవ్ చేయకూడదు? ఇంకోటి, దయచేసి మీ యొక్క జవాబుల్ని, మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని క్లుప్తంగా పెట్టండి. వేరే వాళ్ళు ఏదన్నా అంటే వినండి, తద్వారా డిబేట్ ఫలవంతమవుతుంది. క్లుప్తంగా అంటే షార్ట్గా? ఎస్ మేడం. ఓకే. ఇది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ భక్తి అని ఏదైతే ఉందో, భక్తి అంటేనే నిన్ను కాపాడేది, నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళి నిన్ను మంచి ఉన్నత మార్గం వైపు తీసుకెళ్ళి. అంటే అది ఎవరి డెఫినేషన్ మేడం? అది భక్తి అంటేనే నిన్ను మంచి వైపు తీసుకెళ్లేదే భక్తి. ఓకే. అది ఎప్పటి నుండో ఉంది, పూర్వీకుల నుండి చెప్పింది. వీళ్ళు భక్తి పరంగా గురువుని పట్టుకున్నప్పుడు గురువు ఒక శ్రేష్టమైన మార్గం వైపు తీసుకెళ్ళాలి, కానీ అతన్ని చూడడానికి వెళ్ళిన తొక్కిసలాట్లో వీళ్ళు చచ్చిపోవడం ఏంది? అంటే ఆ గురువుకి ఈ మాత్రం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అంటే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు దానికి తగిన అరేంజ్మెంట్స్, వాళ్ళెవరికి ఏ నష్టం కాకుండా ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకొని ఆ ప్రసాదాలు తిని మళ్ళీ వాళ్ళ ఇంటికి సేఫ్టీగా చేరుకునేటట్టుగా ఒక ప్రబంధం ఆ ఏర్పాట్లు చేయకుండా అంత ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సో మీరు అంటున్నది ఏంటంటే, ఏదైనా ఒక సభ కండక్ట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన ఏమంటారు దాన్ని, మినిమం ప్రికాషన్స్. అంటే దీని గురించి మీరు ఏమంటారు? అంటే మీరు దీన్ని సపోర్ట్ చేయట్లేదు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖండిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని కాస్త మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీ కాళ్ళు బాగుంటాయి. అయినా కానీ మాట్లాడతాం, మేము భయపడేది లేదు ఎవరికి. అయితే ఇంతమందికి ప్రాణహాని జరుగుతుంది, అసలు అదంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, శాంతియుతంగా బతకాలి, సరళంగా సాత్వికంగా బతకాలి అని చెప్తున్నారు. కానీ ఇంత మారణహోమం జరిగింది అట్లాంటి దానిలోనే. అది ఎందుకు జరిగింది? సో ఇంతమంది జనాభా వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పర్మిషన్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి, దానికి తగ్గ అన్ని చూసుకోవాలి కదా. అది చూసుకోకుండా అసలు అంత మినిమం కామన్ సెన్స్ లేకోకుండా ఒక గురువు అని ఎట్లా చెప్పుకుంటారు? అయితే ఇక్కడ నేను ఒక అబ్జర్వర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అసలు తొక్కిసలాట జరిగింది, చచ్చిపోయారు. ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ జనాలు పోవడం తప్పేనా, లేకపోతే వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదనా? అట్లాంటి విషయాల్లోకి వద్దాం. అసలు భక్తి అనేది మనుషులకు అవసరం అంటారా? భక్తి అనేది ఒక రకమైన, అది ఒక టైప్ ఆఫ్ లవ్. భక్తి అనేది మనిషిలో నుంచి మనిషికి ఒక ప్రేమ, ఏమంటారు దాన్ని, ప్రేమించే స్వభావాన్ని అతను యూనివర్సల్గా చేసేదానికి భక్తి అని పేరు పెట్టుకుంటాడు, అంతే. ఇది ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈమె ఒక డెఫినేషన్ చెప్పి మీరు ఒక డెఫినేషన్ చెప్పి. డెఫినేషన్ కాదు ఇది దిస్ ఇస్ వాస్తవం, నేను చెప్పేది ఓకే. సో భక్తి అవసరమా కాదా? మనిషి అవసరం. భక్తి మీరేమంటారు జీవన్? అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ స్టైల్డ్ భగవాన్స్ ఉన్నారో, గాడ్ మీన్స్ ఉన్నారో, ఆ కేటగిరీలో అందరు వస్తారు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అయినా చాలా మంది వచ్చారు చూడడానికి, వివేకానంద మాట్లాడిన చూడడానికి వచ్చారు. అఫ్ కోర్స్ ఆయన భగవాన్ అనుకోలేదు, రమణ మహర్షిని భగవాన్ అన్నారు, ఆయన అనుకోలేదు, బట్ చాలా మంది అనుకున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ సమయంలో కూడా తొక్కిసలాట జరిగింది అనుకో, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? సో మీ దృష్టిలో ఈ గురువులు, వాళ్ళ భక్తులు, ఇది ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నెసెసరీ టు దిస్ సొసైటీ? అంటే భగవంతునికి భక్తుడికి మధ్యలో గురువు రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బట్ మూఢభక్తి ఈజ్ వెరీ డేంజరస్. దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? వాట్ ఈజ్ మూఢభక్తి? అంటే గురువు ఎప్పుడైనా నన్ను పూజించు, నన్ను కాళ్ళు మొక్కని ఏ గురువు చెప్పడు. అటువంటి వ్యక్తి గురువు కాదు.
గురువు ఒక దిక్సూచి మాత్రమే. ఆయన ఆయన ఒక ఆయన డైరెక్షన్ టోటల్ ఇస్తాడు. భగవంతుని గురించి చెప్తాడు. టోటల్ ఆయన చెప్పేది వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు రమణ మహర్షి నా దగ్గరికి వచ్చి నన్ను పూజించమని ఎవరికి చెప్పలేదు. రామకృష్ణ పరమహంస కూడా నా దగ్గర రండి, నా మఠాలు కట్టండి, పీఠాలు కట్టమని ఎక్కడ చెప్పలేదు. అంటే కడుతుంటే ఆపలేదు కూడా కదా. ఇప్పుడు తన చుట్టూ కల్ట్ డెవలప్ అవుతున్నప్పుడు ఇదంతా నాకు అక్కర్లేదు అని అట్లా ఒక చిన్న ఒక పేపర్ ఏదైనా రాసిచ్చిపోయి ఉంటే భవిష్యత్తులో నా పేరు మీద పెట్టే అన్ని మఠాలని చేయాలి కదా. నేను అంగీకరించను అని చెప్పాలి కదా. అంటే కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి కదా. నా అబ్జర్వేషన్ తెలుస్తుందండి ప్రజలకి. నాకు పర్సనల్ లెవెల్లో ఐ రెస్పెక్ట్ రామకృష్ణ గురువే పరమహంస. కదా చెప్పాలి. ఇప్పుడు ప్రజలు అంటారా గురువు మీద మీరు ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే ఒకసారి వేరే ఇట్లా పెడితే మేము కన్సిడర్ చేస్తాం. అంటే లెట్ us మెయింటైన్ ద డెకోరం ఆఫ్ ద డిబేట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్లనే తొక్కేసలాడే జరిగింది అక్కడ. అంటే మెయింటైన్ ద ఆర్డర్ ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. షూర్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ బాబా గురించి ఎవరికన్నా కొన్ని డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నాకైతే తెలీదు. ఇప్పుడు మీరందరూ చెప్పడం నిన్నటి నుండి యూట్యూబ్ లో చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ అదే, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదో జాబ్ ఎంప్లాయ్ ఓకే. అయితే నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ ఒక నిమిషం, ఒక నవీన్ ఏదో ఆబ్జెక్షన్ లేవనెత్తున్నాడు. అంటున్నాను అదే ఆయన ఆల్రెడీ సెంటర్ సిబిఐ సంథింగ్ ఇందులో పనిచేశారు గవర్నమెంట్ దాంట్లో, ఇంటెలిజెన్స్ దాంట్లో పనిచేసిన ఆయనకి ఈ మాత్రం తెలియదా అని నేను అడుగుతున్నా. అంటే ఒక ఎంతమంది వస్తున్నారు సభకి. ఒక్కటి మనం ఇప్పుడు అతన్ని అందరూ పిలుస్తున్న పేరు బాబా భోలేనాథ్. అతని జన్మనామము సూరజ్ పాల్. అతను ఒక 16 years కంటే ఎక్కువనో తక్కువనో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని అతను ఈ మార్గంలోకి వచ్చాడు. అయితే నిన్నటి వరకు నేను ఎతుకులాడే ఇంటర్నెట్లో అతని ప్రవచనాలు ఏమన్నా ఎక్కడా లేవు. ఎట్లా అంటే అంత నిశ్శబ్దంగా ఒక కమ్యూనిటీని ఎట్లా తయారు చేయగలిగాడు. ఇక్కడ మెయిన్ మనం చర్చించాలనుకున్నట్టు 2 విషయాలు ఉన్నాయి మైథిలి గారు. ఒకటి, ఇట్లా మూఢభక్తి అంధభక్తి ఎంతవరకు అవసరం. రెండోది, ఒకవేళ సభ పెట్టారనుకో, నిన్న సభ జరిగింది, ఎవరు చనిపోలేదు అనుకుందాం, ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేది కాదు. సో ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని కొందరు, అట్లాగే భక్తులు కూడా పర్మిషన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోకుండా. ఇప్పుడు మనం బస్సు ఎక్కినప్పుడు ఇంజన్ బాగుందని ఎవరిని అడుగుతారా? మరీ టైట్ ఉన్న బస్సు ఎక్కం కదా. ఇంజన్ గురించి నేను చెప్పేది అడగం. కానీ ఎప్పుడన్నా ప్రమాదం జరిగింది అనుకో ఇంజన్, అప్పుడు మన అడుగు చూసుకోవాలి కదా. అంటే కొన్ని చూసుకోమేమో, కామన్ మ్యాన్ కి తెలియదు అవన్నీ. తెలియదండి. సో ఇప్పుడు మైథిలి గారు, నా క్వశ్చన్ ఏంటంటే, మూఢభక్తి అంధభక్తి దీనివల్ల నష్టాలు ఉన్నాయా, లాభాలు లేకపోయినా నష్టాలు ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే మూఢము అందం అంటేనే మూర్ఖత్వం కదా. అంటే మనం దానికి పేరు పెడుతున్నాం, ఆ భక్తుడికి లేదట్లా. ఇప్పుడు ఒక బస్ గురించే మనం అనుకున్నట్టు టైట్ ఉందనుకోండి, ఆ బస్సు ఎక్కం, ఇంకో బస్సు గురించి చూస్తాం కదా. ఇప్పుడు ఈ వెళ్ళే భక్తులకు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. అరే ఇంత క్రౌడ్ ఉంది, నేను వెనకనే చూసి వెళ్తా అని అనుకోవాలి. లేదంటే ఇంకెప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు దొరికితే చూస్తా, దూరం నుండే గురువును కూడా స్మరించుకోవచ్చు, లేదా గురువుని తలుచుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు. అసలు గురువు అనే దానికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏమిటి? ఈ ప్రపంచంలో గురువు అనే కన్సిడర్ చేసి ఎవరన్నా ఒకరి పేరు చెప్పగలరా? అంటే మీరు చెప్పిన ఎవరి నా అందరికి అంటే అందరు ఇప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు, తల్లి మొట్టమొదటి గురువు, ఇవన్నీ ఉన్నప్పటికీ ఎవరి అబ్జర్వేషన్, ఎవరి అనుభవం వాళ్ళకి గురువు, నా అబ్జర్వేషన్ ప్రకారం. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 120 మంది చనిపోయారు అయితే ఏదైతుంది, ఇప్పుడు ఆ ఇళ్ళల్లో మొత్తం ఆహాకారాలు, ఏడుపు, దుఃఖము, ఒకరి తండ్రి పోయి, ఒకరి పిల్లలు పోయి, ఒకరికి ఎవరెవరు పోయిరో, భార్య పోయిందో, అమ్మ పోయిందో, నాన్న, ఇప్పుడు ఎంతో మంది 120 మంది ఇళ్లలో చావు. ఇప్పుడు అంటే ఎంత దుఃఖం ఉంటది కుటుంబాలు కదా. సో ఈ రకమైన డిస్టర్బెన్స్ ఇచ్చేది అది ఆధ్యాత్మికం ఎట్లయితుంది, అదొక ఆధ్యాత్మిక సభ ఎట్లయితుంది, ఆ గురువు ఎట్లయితాడు. ఆయన ఇలాంటి పిచ్చి అంటే ఇది సమాజానికి ఉపయోగం లేదు, దేశానికి ఉపయోగం లేదు, ఆ భక్తుల వెళ్ళినోళ్ళకు ఉపయోగం లేదు. అంటే ఈ ఉపయోగం లేని ఇలాంటి సభల వైపు ప్రజలు అసలు ఎందుకు వెళ్తున్నారు? నేను మీరు అన్నదానికి కాకుండా నేను కొత్త పాయింట్ చెప్పాలనుకుంటున్నా. మీరు ఎవరన్నా దాన్ని సపోర్ట్ చేయొచ్చు, ఖండించవచ్చు. సో భక్తి అనేది ప్యూర్లీ పర్సనల్. సో నాకు ఉపయోగమైందా లేదా అని సమాజానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే గురువు కాళ్ళ మీద పడుతున్నారో, నాకు మనసు బాగైంది, నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకు మోక్షం వచ్చింది, ఇవి సమాజానికి సంబంధించిన విషయాలు కావు. సో అది కాబట్టి ఇప్పుడు ఇంత క్రౌడ్ పోయి గురువు అని అక్కడ 120 మంది చచ్చిపోయారు. సరే కారణాలు ఏదో కానీ చచ్చిపోయారు. ఇంత భక్తిలా 10% భక్తి వాళ్ళ తల్లిదండ్రుల మీద చూపిస్తున్నారా? తెలియదు అంటే చెప్తున్నా వాళ్ళని అన్నట్లా. జనరల్ గా ప్రతి ఒక వ్యక్తి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, ఇంట్లో ఉన్న రక్త సంబంధికులను, స్నేహితులను, ఇంటి పక్కలను, వీధిలో వాళ్ళతో బాగుండరు, కానీ ఎక్కడో ఉన్న వ్యక్తిని పట్టుకొని వెళ్ళి గురువు అని వెళ్ళి, మీరు కంక్లూడ్ చేయండి. ఇదే మూఢభక్తి అంధభక్తి. నవీన్, వాట్ యు సే?
అసలు భక్తి ఉంటుందా కానీ ఈ మూఢ భక్తి అంధభక్తి ఇది ఎక్కడండి? భక్తి అంటే భక్తి మీరు అన్నట్టు పర్సనల్ లెవెల్లో అంటే ఉండడం నువ్వు correct. పెట్టినట్టు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారు? సద్గురు ఉండొచ్చు, లేకపోతే శ్రీశ్రీ రవిశంకర్ ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళ సభలకు కూడా అంతంత మంది పోతున్నారు. ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవం జరిగింది అనుకో, అక్కడ ధ్యానం గీనం ఏం లేదు, చక్కగా భజన గిజన పాట గిట నడుస్తుంది. వాళ్ళు చేసిందల్లా తొక్కిసలాట జరగకుండా ఒక ఏర్పాటు చేయాలి, ప్రికాషన్స్ తీసుకున్నారు. అవును. సో మెయిన్ రీజన్ అది. ఇప్పుడు అరుణాచలం కూడా ప్రతి పౌర్ణమికి 10 లక్షల పైన క్రౌడ్ వస్తుంది, కానీ తొక్కిసలాట్లు ఎవరేం చచ్చిపోరు. అంటే ఇక్కడ గురువుకి సంబంధం లేదు, ఎందుకంటే ఆర్గనైజర్ వేరు. అది కాబట్టి ఆర్గనైజర్స్ మెయిన్ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అంటున్నారు. బట్ ఇంకొకటి మనం మళ్ళీ లోతుగా ఆలోచిస్తే ఈ క్రౌడ్లో వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళదే మొదటి తప్పు. అది అంత క్రౌడ్లోకి అది ఇట్లా మీరేమంటారు దానికి? అంటే యాక్చువల్లీ ఆ సభలో 150,000 మంది క్రౌడ్ పడతారంట, బట్ 250 మెంబర్స్ ఏమో వెళ్ళిపోయినారు. ఒక ఛానల్ అయితే 5 లక్షల మంది చెప్తున్నారు. సో అంతే వే ఆఫ్ అంటే ఎంత స్ట్రెంత్ అవసరం ఉందో అంతకంటే ఎక్కువ జనాభా వెళ్ళడం అది ఫస్ట్ రాంగ్ మిస్టేక్. మళ్ళీ ఇంకోటి ఈ వ్యక్తులు కూడా ఇంకొకటి, ఇప్పుడు గురువు పాదధూళి, ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించారు గురువు గారిది, ఆయన అది చెప్తుంది, ద స్టాంపిడ్ టుక్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఆ గురువు పాదధూళి కోసం ఎగబడ్డ మహిళలు, దాంతో గురువు కాన్వాయ్ వెళ్ళిపోయింది, దాని తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. సో ఈ పాదధూళి అనే కాన్సెప్ట్ ఏంది అసలు? చాలా మంది, ఒక నిమిషం ఉండండి, మీ దగ్గర వచ్చినప్పుడు చెప్పండి ప్లీజ్. చాలా మంది వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ తోటి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన టచ్ చేయగానే ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అని ఒక మూడ భావజాలంతో వెళ్ళి అది ఒక స్పర్శ చేయడము, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ తోటి. ఇప్పుడు నేను ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నా, దీన్ని కన్సిడర్ చేస్తూ ఇప్పుడు మనం డిస్కస్ చేసేదానికి జోడించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నవీన్ ఒక 4 days క్రితం వైలిన్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఆ వైలిన్ నేర్పించి ఆయన తప్పు వాయిస్తే ఇతనికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఇతను భక్తుడిగా శిష్యుడిగా అతను ఎట్లా ఎట్లా చెప్తే అట్లా అట్లా నేర్చుకుంటాడు. సో ఇది గురువు బాధ్యతనే తప్ప శిష్యుడి బాధ్యత కాదు కదా. సో ఇప్పుడు గురువులు ఫూల్ చేయడం మానేయాలి అనేది నా అబ్జర్వేషన్ పర్సనల్ లెవెల్లో, బికాజ్ ఐ డిస్కార్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గురుస్. ఇప్పుడు ఎట్లయితే మెయిన్ అసలు ఆ ఇన్సిడెంట్ అట్లా జరగడానికి కారణం ఏంటంటే ఆ పాదధూళి అనే పాయింట్. మెయిన్ అక్కడ కాన్సెప్ట్. దీనికి భక్తులకి మీరు అన్నట్టు ఏం సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయటం కదా, ఎంకరేజ్ చేయకపోతే మట్టిదే ఉన్నది. అట్లాంటి పాదధూళి కోసం నువ్వు ఆరాటపడ్డావు? లేదు, నేను ఆరాటపడలేదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మన లోపల ఉన్న చెత్త దుమ్ము ధూళి ఏదైతుందో దాన్ని తీసేసుకోవాలి. కానీ నమ్ముతున్నారనుకో ఆయన పాదధూళి తాకితే అయితే ఇలాంటి ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు భక్తిలో దేవుళ్ళని పూజించడంలో, గుళ్ళకు వెళ్ళడంలో, పూజ చేయడంలో ఒక సైన్స్, ఒక సహజమైన ధ్యాన ప్రక్రియ ఒక పురాతన కాలం నుండి నిజంగానే ఉంది. కానీ దాన్ని భ్రష్టు పట్టించి గురువు పాదధూళి, గురువుని కాళ్ళు కడిగిన నీళ్లు, గురువులని అక్కడే ఇరికిచ్చే దొంగ గురువులు అలాంటి పరంపరలు రావడం వల్ల ఈ అమాయకమైన వాళ్ళు డిప్రెషన్ ఉండి రకరకాల మానసికంగా ఇబ్బంది పడి ఇక్కడ మాకేమైనా పరిష్కారం దొరుకుద్దేమన్న ఆశ. మైత్రి గారు ఒక నిమిషం, ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలు పూర్తి పర్సనల్, రీసెర్చ్ స్టూడియో ఎలాంటి బాధ్యత వహించదు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో దాని కాన్సిక్వెన్సెస్ ఏవైనా మీరే బేర్ చేయాలి, ఈవెన్ లీగల్ ఇష్యూస్ అయినా కూడా. మైత్రి గారు ఇప్పుడు భక్తి, ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఎప్పుడైనా నీ గురువు ఉన్నాడు అసలు? నా గురువు గురించి పేరు చెప్పమన్నట్లే, ఉన్నారా గురువు ఎవరైనా? ఉన్నారు. ఆడా మొగ? ఆడ. గురువుకి ఆడ మొగ ఉంటుందా? అంటే ఎవరు అడిగారు అంటే గురువు అంటే మనిషా లేకపోతే క్వాలిటీ? శరీరం పరంగా మొగానే కదా, కాబట్టి అదే అంతే, శరీరపరంగా ఒకటే చెప్పాను. నేను ఐఎమ్ మేకింగ్ ద డిబేట్ ఇట్ లైటర్ యార్, ప్లీజ్. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోతే సో గంభీరత పోవాలి. సరే సరే, గురువు ఎవరంటే మా అమ్మ. ఎంత బాగుంది. ఐ టోటలీ, మా అమ్మ కూడా నాకు తొలి గురువు. మీ ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు మా అమ్మ చెప్పినట్లే. ఇప్పుడు ఒక చిన్న సమాజంలో అవేర్నెస్ రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే, ఒకవేళ మీరు గనక ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంటే, మీరు ఒక నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉంటే, వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్స్ యూ టేక్? ఫస్ట్ డిసిప్లిన్. ఇలా మనం మాట్లాడుతుండగానే డిసిప్లిన్ చేస్తాం ఫస్ట్. నవీన్ గారు మిమ్మల్ని అడగలేదు నేను, మీరు వెయిట్ చేయండి ప్లీజ్. నువ్వు చెప్పు జీవన్. యాక్చువల్లీ గురువు ఏ ప్రవచనం చెప్తాడో అది ఆచరించడం మనం బాధ్యత భక్తుడిగా.
కానీ గురువునే పూజించాలన్నది కాదు కదా కాన్సెప్ట్. మ్మ్. గురువు మెడిటేషన్ చెప్పిండు, మెడిటేషన్ చేయాలి. మనకి అంటే నువ్వు పురాణాలు స్పిరిచువల్ గా నువ్వు ఎదగాలంటే గురువు ఆ భగవంతునికి మనకు మధ్యలో గురువు కాబట్టి ఆయన చెప్పింది మనం ఆచరించాలి. కానీ మరి మూఢంగా మరి మనం కూడా దాన్ని మనమే భగవంతుడి దాకా వెళ్ళే అంటే మన కథల్లో ఇవన్నీ చెప్పబడ్డాయి. అంటే ఇప్పుడు సాక్షాత్తు దేవతామూర్తి విగ్రహం మీదకి ఎక్కి చెప్పబడ్డాయి అట్లా. సో అలాంటివి మోటివేషన్ స్టోరీస్ గా చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వస్తుందేమో. ఇప్పుడు ఎవరైనా నేను చాలా సమస్యలు ఉన్నా లాగా అయిపోయి నేను చూసింది మా ఊర్లో ఒక చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పక్కింటి ఆవిడ చెప్పింది వీళ్ళకి చాలా ఆర్థిక సమస్య ఉంది. ఇది రియల్ గా జరిగింది ఇది. అయితే ఆవిడ ఏం చెప్పింది, ఈ జాతరలో మేకపోతు కోస్తే సమస్యలన్నీ మాకు తీరినాయి అని చెప్పిపోతే ఉన్న 50,000 అప్పుకి మళ్ళీ 7,000 అప్పు అయింది. మేకపోతుకు ఉన్నది కదా. మళ్ళీ దాన్ని వండి పెట్టాలి కదా. ఆ తర్వాత అంటే అనకూడదు ఒక బూతు, ఆ బూతు మాట అంటూ ఆమె కోసం తిరిగేది. అంటే ఇది మాకు సలహా అంటే దొరికితే ఆమెను కట్ చేస్తా అని. సో చాలా మంది చెప్తే తప్ప ఆ కోపం పోలేదు. అయితే ఏ విషయంలో అయినా అతి సర్వత్రా వర్జయతు. అది భక్తి అయితేనేమి, ఫుడ్ అయినా, ఏ విషయమైనా అతి అనేది ఉండొద్దండి, బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ ఉంది, అన్ని లైవ్ చూసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తా, మీరు అన్నారు కదా అధికారంలో ఉంటే మీరు ఏం చేస్తారు అని. అసలు ఇలాంటి వాటికి 100 మంది కంటే ఎక్కువ క్రౌడ్ ఉండొద్దు అని ఒకరు పెద్ద చెప్పేస్తాం. మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్ లో చూసుకోరని చెప్తాం, అంతే. ఇక 100 మంది ఇది ఒక డిసిషన్ బానే ఉంది. ఆ 100 మందిని ఎందుకు అందరూ ఆన్లైన్ చూసుకుంటే అయిపోతుంది. ఎక్కువ డొనేషన్ నుంచి ట్రస్ట్ మెంబర్స్ మినిమం వాళ్ళు తద్వారా ఇట్ ఈస్ నో మోర్ స్పిరిచువల్, ఇట్ ఈస్ బిజినెస్. ఇప్పుడు ఆ గురువు సంస్థకు సంబంధించి కొందరు ముఖ్యమైన వాళ్ళు పనిచేసేటోళ్ళు ఉంటారు. ఆ 100 మంది కలుసుకోండి తప్ప మిగిలిన వాళ్ళు ఎలాగో ఆశ్రమంలో కలుసుకుంటారు. మళ్ళీ మన ఎన్టీఆర్ స్టేడియం ఇట్లాంటివన్నీ ఎందుకు? మళ్ళీ ఇంకా ఇందులో ఆన్లైన్ లో దీని వెనక ఏమన్నా బిజినెస్ ఉందా నవీన్? ఏమైనా బిజినెస్ ఐ వాంట్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అంటే నోటికి ఏది వస్తే అది కాకుండా ఎక్కడన్నా చదివారా, ఇస్ దేర్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఎందుకంటే ఖచ్చితంగా బిజినెస్ ఉందని ఆశ్రమాలను చూస్తే నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆశ్రమాలకు వెళ్ళి నేనే మాట్లాడుతున్నా. మీరు దయచేసి ఇంటర్వ్యూ ఏం కాకండి ప్లీజ్. వీ నో అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఏదో నేను చాలా ఆశ్రమాలకి 2-3 ఆశ్రమాలకి వెళ్ళా, ఒక్క చెట్టుకు కూడా డబ్బులు లేవురా. చెట్టు అంటే ఊపితే రాలితే అట్లా ఏమన్నా కట్టారేమో అంటే నాకు కనబడలేదు. సో దాని వెనక ఏదో ఒక మ్యాజిక్ ఉంది ఖచ్చితంగా. అయితే ప్రజలు ఇష్టంగా ఇస్తున్నారు, వాళ్ళు ఇష్టంగా తీసుకుంటున్నారు. అంతవరకు ఇష్టంగా ఇవ్వట్లేదండి, ఇది నేను ఖండిస్తున్నా. ప్రజలను భ్రమింప చేయబడ్డ తర్వాత వాళ్ళు హిప్నటైజ్ అయ్యి ఇస్తున్నారు. ఇష్టంగా ఇస్తే వేరే రోడ్డు మీద ఇప్పుడు మీరు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, యు ఆర్ అగైనెస్ట్ ఆల్ దిస్ నాన్సెన్స్. అవును, మీరు ఎప్పుడన్నా గురువు దగ్గరికి పోయారా? అవును, నేను వెళ్ళాను. అంటే పేరుగిరి చెప్పొద్దు, వెళ్ళాను. అంటే ఒక్క మాటలో చెప్పు, వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఒకటి బ్రహ్మ రాక్షసుల సంస్థ అని ఒకటి ఉంది. అందులోకి వెళ్ళి ఈ దరిద్రాలన్నీ చూసి మళ్ళీ ఏంటి అందులోకి వెళ్ళి హిప్నటైజ్ అయ్యి నిజంగానే వినాశనం వస్తుందంట, వాము ఈ ప్రపంచం ఏమైపోద్దని అమాయకత్తులో చూసి అక్కడున్న నిజ రూపాలు, అది ఏంటి మెయింటైన్ చేస్తున్న నిజ రూపాలు, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళతో వీళ్ళ ప్రవర్తనలు చూసి ఇది దారుణమైన సంస్థ అని చెప్పి వాళ్ళకి బయటకు వెళ్ళిన. అది ఎవరికైనా తెలిసిపోతుంది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు మెసేజ్ పెడితే కూడా పేరు పెడతాను. దట్ బిగిన్స్ విత్ బ్రా. బ్రహ్మ రాక్షసి వాళ్ళు. నవీన్ చెప్పండి. ఒకవేళ గురువు అనేవాడు, ఒక నిమిషం మేడం, ఈ పాయింట్ మీరు అట్లా జోక్ చేసి చేయట్లేదు. లేదు, నేను సీరియస్ గా ఉన్నా, మీరు నవ్వుతున్నారు. సో ఇప్పుడు ఇదేంటి, మన ఒక గురువు అనేవాడు ఎలా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంటే డోంట్ బ్రేక్ చేయకండి ప్లీజ్, మెయింటైన్ ద డెకోరం ప్లీజ్. ఇప్పుడు ఒక గురువు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం ఏమైనా ఉందా? ఉన్నదండి, ఖచ్చితంగా. నీ నిర్వచనం చెప్పు. ఇప్పుడు ఒక గురువు అనేవాడు ఎట్లయితే లిబరేట్ చేయాలి అంటే ద మెయిన్ పర్పస్ అదే అయినప్పుడు ఇట్లా బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయటం, లేకపోతే పెద్ద పెద్ద ఆశ్రమాలకి తీసుకురావటం, అందరిని ఒక దగ్గరికి తీసుకురావడం అంత అవసరం లేదు. మీరు ఇట్లా నవ్వితే నేను కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాను కానీ మనకు యాడ్స్ లేవు. లేదు, ఇది అవ్వందే. ఈ బాలాజీ ఒక వాటర్ బ్రేక్ అంటే కంటిన్యూ అవుతుంటే ఒక వాటర్ ఇది అందరికి ప్లీజ్. జీవన్ గురువు అనేవాడు ఎట్లుండాలి నాకు? మేడం ప్లీజ్, మీరు మధ్య మధ్యన మీరు ఫస్ట్ చెప్పినంత మర్చిపోయి నాకు గురువు అంటే నాకు అదృశ్య సినిమా ఎందుకు గుర్తొస్తుంది నాకు, ఐ డోంట్ నో. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే ప్లీజ్
అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపేవారు గురువు. అంటే చీకటి నుంచి వెలుతురు వైపు ఇచ్చేవాడు గురువు. అంటే ఆ భగవంతుని రెండోది చాలా సింపుల్, ఉమ్. లైట్ అంటే ఇన్నర్ చీకటి, బయట చీకటి కాదు, లోపల ఉన్న చీకటి. లేదు, డిబేట్స్ లో హ్యూమర్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. Okay, okay. అంటే ఇదేంది చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, లైఫ్ ఉన్న వ్యక్తులు చేసే డిబేట్. నేను మూర్ఖులతోటి, మూఢులతోటి, రిజిడ్ పర్సన్స్ తోటి, ఎంబసీల్స్ తోటి, స్టూపిడ్స్ మేము తోటి, అది స్టబన్ ఇంకా కాదు, లేదు. ఐ హావ్ చూజన్ దిస్ ప్యానల్ ఫర్ ఎ కాజ్. ఓకే ఓకే అందుకని ప్లీజ్. సో ఇంకా లాస్ట్ ఒక 3-4 ప్రశ్నలు ఇస్తా. ఇవి ఇండివిజువల్ గా నవీన్ గారు చెప్పాల్సి కంప్లీట్ కాలేదండి. నవీన్ చెప్తాడు, మేడం మీరు ఉండండి. వాటి గురించి ఇండివిజువల్ లెవెల్లో ఒక ఎవరి ఐడియా వాళ్ళు చెప్పొచ్చు. లాస్ట్కి వీ కెన్ యాక్చువల్లీ డిబేట్. అంటే ఒకరు చెప్పిన దానికి ఒకరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇసుకుంటూ ఒక 3-4 నిమిషాలు చూద్దాం మైండ్ ఎట్లా పనిచేస్తుంది. ఎందుకంటే సమాజంలో ఏ అంశం తీసుకున్నా అవుననే వాళ్ళు ఉన్నారు, కాదనే వాళ్ళు ఉన్నారు. సో నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. కోర్టులో వాదులాడే అడ్వకేట్స్ ఇద్దరు చదివింది ఒకటే కాలేజీలో, ఒకటే న్యాయశాస్త్రం అయినప్పటికీ వాళ్ళిద్దరికి 2 లాజిక్స్ దొరుకుతున్నాయి. సో ఈ ప్రపంచం ఎక్కడ మైండ్ ఉందో అక్కడ ఈ తరహా డిబేట్స్ ఉంటే ఏదేమైనా ప్రపంచం అనే ఒక కారవాన్ నడుస్తూనే ఉంటుంది. సో నవీన్, నువ్వు ఎట్లా క్లుప్తంగానే చెప్తున్నావు, మీరు కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి డిబేట్లా. ఇలాంటి ఆపర్చునిటీ రాదు మళ్ళా. సో ఇప్పుడు ఇంత గురువు ఉండని, శిష్యుడు ఉండని, ఈ సభలు అవసరం అంటావా? సభలు, ఇంత పెద్ద సభలు, ఇంత అంటే ఎట్లా నిర్వచిస్తావు పెద్దదని? మాకు ఇంత ఉంది అది గిత్తుందంటే మరి 1,00,000 మంది ఎట్లా వచ్చిండ్రు, అక్కడ 5 లక్షల మంది ఎట్లా వచ్చిండ్రు? విషయం తెలుసా? ఐ వాంట్ టు టెల్ యూ ఎ సీక్రెట్. ఒక్కొక్కరే వచ్చారు, అంతమంది అయ్యారు. ఒకటేసారి 1,20,000 మంది రాలే. నేను ఒక్కటే పోతున్నా, ఎవరు రారు అనుకుని ఆయన, నేను మా అమ్మ మా పిల్లలే పోతున్నావు అని ఆయన, అట్లా వచ్చారు కదా తప్ప. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ లాస్ట్ నేను చెప్తా, అక్కడ ఒక బ్యారికేడింగ్ వ్యవస్థ ఉండి క్రౌడ్ ఫిల్ అయిపోయిందండి, బయట స్క్రీన్స్ అట్లా అంటే బాగుండేది. అయితే ఎల్బీ స్టేడియం లో సీట్స్ ఫిల్ అవ్వగానే నాటలు మేము పోయి గ్రౌండ్ మధ్యలో కూర్చొనియారు కదా మ్యాచ్ మధ్యలో. సో ఇలాంటి సభలు అవసరమా కాదా? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. మీ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. రాలేదు మైత్రికి రాగండి. సభలు అవసరం లేదు, ఇట్లాంటి సభలు అవసరం లేదు. మీరేమంటారు జీవన్ గారు? అంటే వాట్ యూ థింక్? అంటే నేను అంటున్నది గురువుకి శిష్యునికి మధ్యన చర్చ ఉండని, భక్తి ఉండని. ఒక నిమిషం. గురువు అనేవాడు శిష్యుని పర్సనల్గా మీట్ అయ్యి ఏదైతే చెప్పాలనుకుంటే అది చెప్పేసేయాలి, వదిలేసేయాలి అంతే. గురువు అనే అసలు ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది. అది జస్ట్ ఎవ్రీడే ఒక చిన్న చాలు. యూట్యూబ్ వీడియో పెట్టచ్చు కదండి, ఎంత అది ఒక్క నిమిషం నవ్వి నీ దగ్గరకు వస్తానే. అంటే నువ్వు లేవనెత్తిన అంశం వెరీ ప్రొఫౌండ్ అండ్ పవర్ఫుల్. అంటే సభ ఉద్దేశం తప్పని కాదు. అంటే అందరికీ యూట్యూబ్ లేదు, అందరికీ అంటే అన్ఎడ్యుకేటెడ్స్కి అందరికి కూడా మెసేజ్ పోవాలంటే ఒక సభ ద్వారా, ఏ సభ అయినా ఆ క్రౌడ్ ద్వారా ఒక మెసేజ్ పంపించడంలో తప్పేం లేదు. బట్ వే ఆఫ్ రిసీవింగ్లో తప్పు జరిగింది ఆడ. అంటే ఐ మీన్, సో అది సభ పెట్టడంలో తప్పేం లేదు. నా ఉద్దేశంలో సభ పెట్టచ్చు. నేను నా రియల్ లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను మా మామగారు కామారెడ్డిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లైవ్ షో ఏర్పాటు చేసినాం. అది నా మొట్టమొదటి ప్రపంచంతో సంబంధం. చెన్నైకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి అసిస్టెంట్కి బాలు గారిని కలిసి అడ్వాన్స్ ఇచ్చినాం. అప్పట్లో 75,000. సో ఆ రోజు బాలు గారికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చా, ఘంటసాల గారి బొమ్మ. ఆ ఉన్న సమయంలో ప్రశ్న అడిగా, మీ పాట ఎట్లాగో రేడియోలో వింటారు కదా, మళ్ళీ ఎందుకు మీరు లైవ్గా వచ్చి పాడడం? అంటే ఆయన అన్న మాట ఏంటంటే, అంటే ఎంత అనుకున్నా కూడా ఆ పాడిన వ్యక్తిని ఎదురుగా చూస్తూ వింటున్నప్పుడు కలిగే రసానందం వేరు. అట్లాగే నేను ఎన్ని స్టూడియోలో పాడినప్పటికీ నన్ను అభిమానించే వాళ్ళు ఎదురుగా చప్పట్లు కొడుతున్నప్పుడు కలిగే స్పందన వేరు అని చెప్పారు. ఇప్పుడు ఇది మీరు ఎందుకు చెప్పానంటే, మీరు అన్నదానికి కౌంటర్ నవీన్ గారు. అదేంటి, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా అంటే స్పందన ఉండట్లే. ఇప్పుడు భార్యాభర్త అమెరికాలో ఇండియాలో ఉండి సంసారం చేసుకున్నట్టుంది. సో దే వాంట్ దట్ ప్రెజెన్స్. ఈ ప్రెజెన్స్ అనే పదాన్ని బాగా ప్రాచీనంలో తెచ్చారంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గురు ఇన్ ఆర్డర్ టు గెట్ బెనిఫిటెడ్. ఇట్లాంటివన్నీ నమ్మిన తర్వాత వెళ్తున్నారు. సో మీరు అన్నదాన్ని మీరు ఇప్పటికి సమర్థిస్తున్నారు? నేను ఖచ్చితంగా సమర్థిస్తానండి. ఎలాబరేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మరి అంతా ఇప్పుడు ప్రెజెన్స్ లో ఉన్న వాళ్ళు పైకి పోయారు కదా డైరెక్ట్ గా. అట్లా అనుకున్న వాళ్ళు పైకి వెళ్ళిపోయారు తర్వాత సంగతి. సో అదే అంటున్నా, ఖచ్చితంగా గురువు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. అదొకటే కాదు, గురువుకి ఏం సంబంధం ఉందంటున్నా నేను. గురువు విజిలెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఇట్లా చేస్తేనే ఇట్లా పెట్టాలి, ఇంతమందికి అలౌ చేయాలి,
ఇవి పారామీటర్స్ అని చెప్పాలి ఖచ్చితంగా, లేకపోతే నేను రానని ఇప్పుడు చెప్పాలి. దీనికి ఒక డిబేట్ లో ఒక మిత్రుడు చెప్పిందే నేను అగ్రి చేస్తున్నా. ఏ సభ జరిగినా తప్పు జరిగితే ఆర్గనైజరు, గురువు, ఆ సంస్థ అన్ని బ్యాన్ చేయాలి. అది తద్వారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. అంటే వాట్ యు సే, మినిమం ఇలాంటి సభలు అవసరం అంట? అది నా ప్రశ్న. అంటే సభలు అవసరమే, సభలు లేకుండా అసలు ఇంత జాగృతి ఇవన్నీ జరగవు. Okay. లైవ్ గా ఇప్పుడు బతుకమ్మ ఎవరి ఇంట్లో వాళ్ళు ఆడుకోవచ్చు, అందరు ఒక దగ్గర ఎందుకు పెట్టుకొని ఆడుతున్నారు? మైథిలి గారు మీరు ఇప్పుడు ఊరోళ్ళు అందరు కలిసి ఒక కాడ పెట్టుకొని అందరు వచ్చి ఆడుతున్నాం కదా బతుకమ్మ పండుగ. ఎందుకంటే అది లైవ్ గా అందరు కలిసి ఆడుకోడు, బతుకమ్మలు చూసుకుంటారు, తీసుకొని మళ్ళీ నిమజ్జనం చేస్తారు. సో ఇప్పుడు లైవ్ గా ఉన్నది వేరు, కంపల్సరీ వేరు. సమర్థిస్తున్నారు. సభలు పెట్టొచ్చు కానీ ఇంతమంది చనిపోయేలాగా పెట్టొద్దు. చనిపోవడానికి కారణం అది మళ్ళీ మనం చర్చించిన ఆల్రెడీ. క్రౌడ్ అది లిమిట్, ఇంతే మెంబర్స్, ఇంతే పెట్టాలి, 1000, 2000, 5000 అంతే. అది కూడా ఒక్కొక్కరు చైర్లు వేసుకుంటే ఇట్లా డిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి, ఆ గ్యాప్ ఉండాలి, ఈ కరోనా లాంటి రోగాలు కూడా రాకుండా. నిజానికి అది ఉంటే జరిగేది కాదు. సో అట్లాంటి రూల్స్ పక్కా ఉండాలి గవర్నమెంట్ నుండి ఉండి. ఇలాంటి జరిగితే వెంటనే యాక్షన్ అయిపోయి ఈ యాక్షన్ ఇచ్చేంజ్ చేయాలంటే ఆ సంస్థను బ్యాన్ చేయాలి, ఆ గురువుని ఫస్ట్ బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మీరు ఇచ్చిన ఆన్సర్. అండ్ ఇంకోటి, ఆ క్రౌడ్ లో చనిపోయిన 120 మంది కుటుంబాలకు ఆ గురువే ఏదైనా ఖచ్చితంగా ఇదొక్క పాయింట్ మనీ అనేది నేను అగ్రి చేస్తున్నా. మీరేమంటున్నా? నష్టపరిహారం నష్టపరిహారం ఆ కుటుంబానికి చాలా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు పరలోకం గిరలోకం అట్లా కాదు, ఉన్న లోకంలో ఏం చేయాలంటే డబ్బు కావాలి. ఫ్యామిలీస్ ఇదయ్యారు కాబట్టి యువర్ పాయింట్ ఇస్ టేకెన్. అసలైన కష్టాలతో వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు కుటుంబాలు 120 కుటుంబాలు కష్టాలు. ఎక్స్క్రేషియా గురువే ఇవ్వాలన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే డబ్బు చనిపోయిన వాళ్ళకి గురువు దగ్గర ఉంటారు కదా పాపం, గురువు దగ్గర చాలా ఉన్నాయి. గురువు దగ్గర ఉంటే ఇవ్వచ్చు. అంటే గురువు చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నా దగ్గరకు వచ్చి పాదాలు ముక్కండి. ఆయన సైడ్ ఏదైనా పర్ఫెక్ట్ మిస్టేక్ ఉంటే ఆయన కంపల్సరీ బాధితుడే. ఓకే, బట్ వీళ్ళు ఇచ్చుకొని వీళ్ళు పోయిన కాబట్టి అది వాళ్ళ కర్మ. అంటే ఇచ్చుకున్నంత మాత్రం తీసుకునే ఆసక్తి అంటే ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి డైలీ క్రౌడ్ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి అంటే ఒక లివింగ్ ఎంటిటీ కాదు, అది మన హృదయాల్లో లేకపోతే భూమి ఉన్నంత వరకు ఉండే అది గాడ్లీ ఎంటిటీస్ అవి. అంటే ఇప్పుడు నేను అంటాను, అక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు మీరు ఒక పదార్థం తిన్నారు, నేను ఇచ్చాను తీసుకోమని, మీరు తీసుకోరు కదా. అట్లా ఇప్పుడు నేను అంటాను, అసలు ఆశ్రమాలు ఉండని, గురువులు ఉండని, శిష్యులు ఉండని, డబ్బు ఉండకూడదని నేను ప్రతిపాదిస్తున్నాను. వాట్ యు సే? అంతే, కరెక్ట్, ఉండకూడదు. మీరేమంటారు మైత్రి? అంటే డబ్బు లేకుండా జ్ఞానం ఒక్కటి తర్జుమా కానీ, రెండోది 1000 మంది వచ్చారు, 1000 మంది వాళ్ళ భోజనాలు తెచ్చుకుంటారు టిఫిన్స్ లో. ఇది ముందే అనౌన్స్ చేయండి, మనం బుక్ లాంచ్ లో చేశాం. గొప్ప ప్రయోగం. ఇటు లిమిట్, కంపల్సరీ లిమిట్ ఇంతమందే, 1000 మంది. ఇప్పుడు లక్ష దీపోత్సవం అవుతుందండి ఇక్కడ, 1,00,000 అని లిమిట్. నేను చెప్పేది అది అయిపోయింది టాపిక్. ఆ 1,00,000లో కూడా తొక్కిసలాట జరగవచ్చు. నేను చెప్పేది 10 మంది ఉన్నా గుద్దుకోవచ్చు, ఇద్దరున్నా కొడుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, తొక్కిసలాట జరుగుతుంది చాలా ఇళ్లలో. స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలి. తొక్కిసలాట అయింది అనుకోండి, దాని కొన్నేళ్ల వరకు ఏ నేను అడిగిన ప్రశ్నకు కాకుండా మీరు వేరే ప్రశ్నకి ఎందుకు సమాధానం ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ అడుగుతా, డబ్బు లేకుండా ఆశ్రమాలు ఉంటే ఎట్లుంటది? ఇది నా క్వశ్చన్. ఈ ఆలోచన కళలో బాగుంటది, ఇప్పుడు అది ప్రాక్టికల్ లేదు. ఏదైనా కళనే అట్లంటే ఇప్పుడు దానికి ఆర్టికల్ 370 తీసేయడం ఇంపాసిబుల్ అన్నారు, అయ్యింది. మనకు ఫ్రీడమ్ రావడం అంటే ఎవరో ఇనిషియల్ గా అంత పెద్ద బ్రిటిష్ రిజిమ్ తో మనం ఎక్కడ పోవడం. నేను అంటున్నది ఇది ఒక సంస్కరణ కింద. వాళ్ళ టిఫిన్లు వాళ్ళ ఫుడ్ వాళ్ళే పట్టుకొచ్చుకొని అలా చేసుకుంటే బాగానే ఉంటది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను నా జీవితంలో ఆచరిస్తున్నా అంటే డొనేషన్స్ కి అగెనిస్ట్. అంటే మనం డొనేషన్ అంటే ఒక ఉన్నత లక్ష్యం నేను ఏర్పాటు చేసి, నేను గురువు అనుకుందాం, నేను ఎవరు వచ్చినా చెప్తున్నా ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి, అక్కడ అందరికీ ఉపాధి ఇవ్వాలి, అందరినీ జ్ఞానోదయం చేయాలి, అట్లీస్ట్ నా లైఫ్లో 1,00,000 మందినన్నా నేను జ్ఞానోదయం చేస్తాను, మంచిగుందిగా లక్ష్యం. దాంతోపాటు ఒక పెద్ద సరస్వతి మాత విగ్రహం పెట్టాలంట. సో తద్వారా డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు అందరు ఏమంటారు, గురువు గారు తన కోసం కాదు కదా పాపం. సో మరి గురువు గారు అక్కడికి పోవాలంటే మరి తన కోసం కాదు కదా, మనం నడుచుకుంటూ పోతే లేట్ అయిపోతుంది, మనకు పాదసేవకు లేట్ అవుతుంది. అందుకని గురువు గారు ఒక ఫార్చ్యూన్ కార్ ఇస్తారు. సో అట్లా డబ్బు వచ్చేస్తుంది. అసలు నీకంటూ గురువుకే లక్ష్యాలు ఉన్నప్పుడు ఇంకా శిష్యుని నువ్వు డెలిబరేట్ చేస్తావు. ఇది నా అబ్జర్వేషన్. చెప్పడం డొనేషన్స్ లేకుండా అనేది ఇది నేను ఖండిస్తున్నా. ఎందుకంటే కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, డొనేషన్స్ అడగరు, వాటికి అవి ఎంత వస్తే అంత. విపశ్న ఉంది, విపశ్న చేసినాక ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చులే అంటలేదు. కొన్ని పెయిడ్ ఆశ్రమాలు ఉంటాయి, అవి రైటే, వాళ్ళు ఉన్న ఫెసిలిటీస్ని బట్టి దాన్ని బట్టి అట్లా కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్కాన్ ఉంది, ఎంతో మందికి భోజనం పెడుతుంది. నేను దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తా. నేను వి సిట్ ఫర్ డిబేట్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఒక స్కూల్లో కూడా ఫీజు తీసుకుంటారు, అన్నది కోట్లు లక్షలు సంపాదించట్లేదే. అట్లా
బేసిక్ లిమిట్. ఇప్పుడు నువ్వు డొనేషన్ ఇస్తే 5 రూపాయలకు మించి ఇవ్వకూడదు. డొనేషన్ ఇచ్చుకో, నెలకు 3 సార్లు ఇయ్యి. మినిమం పరిమితి ఉంటుంది, 10 సార్లు ఇచ్చుకోవచ్చు గొప్ప భక్తుడు అయితే. కానీ ఎవరైనా 5 రూపాయలు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. అప్పుడు ఏమవుతుంది, లిమిటెడ్ అమౌంటే వస్తుంది. అప్పుడు ఏమైతే అకౌంటబిలిటీ ఉంటుంది. ఈసారి 10 సార్లు అయిపోయింది. ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను పెట్టాను, ఎవరన్నా రోడ్డు మీద కనిపిస్తే భోజనం అని, ఎంత ఏమన్నా 5 రూపీసే. ఇప్పటికీ ఒక పేరు కూడా చెప్తున్నా, సునీల అనే ఒక మిత్రురాలు ఎవ్రీ వారం నాకు 5 రూపాయలు పంపిస్తుంది. నేను ఎవ్రీ వారము అట్లీస్ట్ ఆమె పేరు మీద ఒక్కరికన్నా భోజనానికి డబ్బులు ఇస్తాను, 30 రూపాయలు. అది దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అట్లా ఒక 100 మంది, ఒక 1000 మంది 5 రూపాయలు ఇచ్చారనుకో, ఎవ్రీడే యూ కెన్ ఫీడ్ 500 పీపుల్. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మనకి నిర్మలా మాతాజీ గండిపేటలో వేణుగోపాల స్వామి మందిర గోశాల ఉంది కదా, మేము ఒకరు ఉంటారు. ఇప్పుడు మనం మా డిబేట్ నియమాలు కొన్ని ఉన్నాయి. గోశాల గురించి, గోసేవ గురించి చెప్పండి, ఎవరిని మీరు తీసుకురావద్దు మధ్యలోకి. గో సంరక్షణ దాని గురించి మళ్ళీ చేద్దాం. గో సంరక్షణ గురించి అయినా, మిగిలిన ప్రాణుల సంరక్షణ గురించి అయినా, మీరు తినే ముందు మీ కుటుంబం మొత్తం కలిసి ఒక గోవుకు ఆహారం ఇచ్చేలాగా ఒక్కరి తరపున 25 రూపాయలు, అంటే ఇంట్లో 4 ఉంటే 100 రూపాయలు వేసుకోండి. అలా మీ కుటుంబం మొత్తం కలిపి ఒక గోవుకు ఒక రోజు ఆహారం మీరు ఇవ్వచ్చు, గడ్డి అనేది. ఇది మేము కూడా చెప్పాము. ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను చెప్తున్నది పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టడానికి డబ్బు అవసరం లేదు. ఇప్పుడు నీడ్ అనేది ఎప్పుడు ఉంది మైత్రి గారు. కన్స్ట్రక్షన్స్ జరిగేవి, ఇది నేను ఖండిస్తున్నా. కన్స్ట్రక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతో మందికి పని దొరుకుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లో ఎంతో మందికి గురువు చేసే పని అది కాదు. గురువు పని ఉపాధి క్రియేట్ చేయడం కాదు, గురువు పని లిబరేట్ చేయడము, జ్ఞానాన్ని ఇవ్వడం. అట్లంటే ఇప్పుడు స్కూల్లో కూడా కోట్ల డొనేషన్ ఓపెన్ చేసి నేను కూడా బిల్డింగ్ కడతా. ఇప్పుడు ఏవైతే స్టాచ్యూస్ ఉన్నాయో అవసరం లేదు అంటున్నారా? నేను అవసరం లేదు అనట్లే, అది అవసరమా కాదని ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఓకే ఓకే ఓకే, మీరేమంటారు? పెద్ద పెద్ద స్టాచ్యూస్ సమర్థిస్తారా లేదా? పెద్ద పెద్ద స్టాచ్యూస్ నేను సమర్థించను. ఎంత పెద్ద స్టాచ్యూస్ సమర్థిస్తారు? అంటే ఎంత పెద్ద అని కాదు, మామూలుగా ఉండేంత ఉండాలి అంతే. అది ఎంత? హ్యూమన్ సైజ్. ఓకే, మీరు గురువును గుర్తించాలంటే ఇప్పుడు రమణ మహర్షి ఆర్ట్ తీసినట్టు అతని ఆకారము, అతని కొంచెం అంతవరకు ఓకే, దట్స్ ఎనఫ్. మన బడ్జెట్ లోనే ఉంది. ఇప్పుడు మన స్థాయికి మించిన లక్ష్యం పెట్టుకున్నప్పుడు డబ్బు అవసరం అవుతుంది. అది సో ఇనిషియల్ గా మైథిలి అన్నిటికీ అగెనిస్ట్ అని చెప్పి మెల్లగా ఇక్కడ ఏంటంటే, నేను ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, పెద్ద వినాయకుడిని పెట్టి అవి నేను ఎగెనిస్ట్. మట్టి వినాయకుల్ని మన మనిషి హైట్లో పెడితే చాలు. మేము చెప్పింది నువ్వు చెప్తున్నావు లాస్ట్. ఇప్పుడు మన పటేల్ ఇప్పుడు ఏంటి పెద్ద విగ్రహం పెట్టారు కదా, ఎవరిది? అది వేరు, అది గురువు పెట్టలే, ప్రభుత్వం పెట్టింది. అది దాన్ని ఒక పర్యాటక స్థలం చేసిర్రు, ఆ డబ్బు ప్రభుత్వానికి పోతుంది. అది వేరే కాంటెక్స్ట్. విగ్రహం పెట్టారు అంటే వాళ్ళు చేసిన గొప్ప పని గుర్తుగా వాళ్ళని అక్కడ అందరు కనబడేలాగా పెట్టారు, అందులో తప్పే ఉంది అంటే ఎందుకు అవసరం లేదని విషయం మీకు అర్థమైందో నాకు తెలియదు. విగ్రహాలు పెట్టడం తప్పనట్లే, గురువు పని అది కాదు అంటున్నంత. గురువు పని విగ్రహం. ఇప్పుడు టీచర్ పని ఏమంటారు, అదే ఉద్యమాలు ఎలా చేయాలో నేర్పించడం కాదు. టీచర్ పని ఏమిటి, టీచర్ చేయాలి. గురువు పని గురువు చేయాలి, అమ్మ పని అమ్మ చేయాలి. అప్పుడు ఏమైతే సమాజం బ్యాలెన్స్ ఉంటుంది. ఏమంటారు, గురువు ఏం చేయాలంటారు మీరు చెప్పండి. గురువు పని చేయాలి, లిబరేట్ చేయాలి ఒక వ్యక్తిని. మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, ఇది నా అబ్జర్వేషన్. అత్యంత తొందరగా విముక్తి చేసేవాడు నిజమైన గురువు. ఐఎమ్ కోటింగ్ యూజీ కృష్ణమూర్తి అండ్ ఐఎమ్ కోటింగ్ మై సెల్ఫ్ ఆల్సో. అవును. సో క్లోజింగ్ కామెంట్స్. ఇప్పుడు హాథ్రస్ లో యూపీలో జరిగిన ఈ సంఘటన దాదాపు ఒక్క నిమిషం మేడం ఆగండి మేడం మీరు ఆగండి. ఆయన స్పందించింది ఏమీ లేదు, అది నా తప్పు కాదు, ఆర్గనైజర్స్ తప్పు అని చెప్పాడు. ఆయన ఒక మెసేజ్ పంపించాడు. ఇప్పుడు యూపీ పోలీసులు అతని కోసం వెతుకులాడుతున్నారు. పోలీసులు అనుకుంటే దొరుకుతారు. ఏదో గురువు సర్వాంతర్యామి కాబట్టి అది వేరే, మనకు తెలియదు ఆ కాంటెక్స్ట్. అసలు గురువు పారిపోవడం ఏంటి అసలు? అతను ఈ పాటికి వచ్చేసి ఉండాలి, శిష్యుల కోసం, తన భక్తుల కోసం, చచ్చిపోయిన వాళ్ళ కోసం. నా వాళ్ళే వీళ్ళంతా, తప్పు నా వల్ల జరగలేదు కానీ నేను తీసుకుంటున్న బాధ్యత అంటే అనుచిత వ్యాఖ్యలు చేయకండి. సో నిన్నేం క్వశ్చన్స్, మా దగ్గర క్వశ్చన్స్ లేవు. క్లోజింగ్ రిమార్క్స్ అంటే ఇదే పరే మీకు. అయితే నేను చెప్పాలనుకున్న విషయాలు సమ్మింగ్ అప్. అదేంటంటే యూపీ హాథ్రస్లో జరిగింది. తర్వాత పర్మిషన్స్ తీసుకొని కారణంగా స్టాంపీడ్ జరిగింది. ఒకవేళ నిజంగా మైథిలి గారు అన్నట్టు పర్మిషన్స్ తీసుకొని
ఎంతమందికి పర్మిషన్ ఉందో అంతమందే కనుక వచ్చింటే ఇలాంటి జరిగి ఉండేది కాదు, ఈ డిస్కషన్ జరిగి ఉండేది కాదు. సో ఇప్పటికీ పొలిటికల్ సభలు జరుగుతాయి ఎవ్రీడే ఎక్కడో ఒక చోట. ప్రధానమంత్రి పోతే లక్షల మంది వెళ్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్, భద్రతా పరంగా, లేకపోతే వాటర్ ఫెసిలిటీ, లేకపోతే మూత్రశాలలు చెకింగ్. సో ఇవన్నీ ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఇది మీరు ఓకే అంటున్నారా దీనికి? ఓకే. సెకండ్ది, గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న సంబంధం భారతదేశం ఉన్నంత వరకు ఉంటుంది, అది వ్యాపారమయం కావద్దన్నది నా యొక్క అబ్జర్వేషన్. అవును, మంచి విషయమే. ఇది ఒకటి. దీనికి మీరేమంటారు? ఓకే. మేము కూడా అవును. అంటే గురువుల రోల్ కూడా ఇంకా చాలా మంది గురువులు కావాలి. ఎందుకంటే అంత మంది క్రౌడ్ ఒక్కలే గురువు కూడా ప్రమాదం. ఎక్కడెక్కడ ఉంటే అంటే మొత్తం ఒక ఊరు. నేను ఒక కథ రాశాను, చాలా మంది ఇంకా అంటే నేను ఒక కథ రాశాను. ఒక ఊర్లో బుద్ధుడి ప్రవచనం విని అందరు బుద్ధుళ్ళు అయ్యారంట. తర్వాత ఒక 3 years తర్వాత అందరు చచ్చిపోయారంట. ఎలా? ఎందుకంటే వినేవాడు ఎవడు దొరకట్లే ప్రవచనాలు ఇస్తే. అప్పుడు వాళ్ళు బుద్ధుడు ఎట్లా అవుతారు? వినేవాడు దొరకనప్పుడు చచ్చిపోతే నేను చెప్పాను, ఇది కథ మాత్రమే. నిజంగా చెప్తున్నా, వినేవాళ్ళు లేకపోతే చాలా మంది బండారం బయటపడుతుంది. ఇది మనం అనుకోవడానికి బాగుంది, కానీ చూసేవాడి కోసం ప్రదర్శన నడుస్తుంది, వినేవాడు ఎట్లా ట్రాప్ చేయాలనే ఒక ఆలోచన నడుస్తుంది. ఇది ఒక నెవర్ ఎండింగ్ స్పిరిచువల్ బిజినెస్ నడుస్తుంది. సో ప్రజలే మేల్కోవాలి, ఒక చైతన్యం రావాలి. ఎవరు గురువు, ఎందుకు గురువు, అసలు నువ్వేం కోరుకుంటున్నావు, దేనికోసం పోతున్నావు. నిన్ను గుడ్డి మార్గంలో పంపించే గురువుల జోలికి వెళ్ళొద్దు. అబ్జర్వేషన్ ఉండాలి మనలో. ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ నేర్పించేవాడు డ్రైవింగ్ వచ్చారా అది తెలుసుకుని జాయిన్ అవ్వాలి. కానీ 90% స్కూల్ పెట్టారంటే ఖచ్చితంగా డ్రైవింగ్ వచ్చిందనే మనం నమ్ముతాం. మనం ఎప్పుడు అడగం నువ్వు నడిపి చూపి అని. అదే అంటున్నా. అట్లనే గురువు ఒక 1000 మంది భక్తులు అక్కడ చేరగానే ఒక నమ్మకం వచ్చేస్తుంది భక్తులకి. సో మూఢభక్తి, అంధభక్తి నుంచి ఖచ్చితంగా బయటపడితేనే వివేకానంద చెప్పినట్టు ఒక చైతన్యవంతమైన సమాజం వస్తుంది. రెండోది, పరమహంస కానీ రామకృష్ణ, మన రమణ తాత కానీ వాళ్ళెవరు మూఢభక్తిని పెంచి పోషించలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వచ్చిన వాళ్ళకి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు సభలు పెట్టలేదు. వాళ్ళు ఎప్పుడు ఎవరన్నా వస్తే 1-to-1 గురువు అన్నది. పొలిటికల్ పార్టీ ఒక ఎజెండా, ఒక పాలసీతో వస్తుంది కాబట్టి ప్రజలందరికీ అది ఒకే విధమైన ఉంటుంది. నెక్స్ట్ పెట్రోల్ రేటు తగ్గిస్తాం, అయిపోయింది. అది కన్వే చేయడానికి ఒక్కొక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, గుంపుకు చెప్పేయచ్చు. గురువు గుంపును అడ్రస్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అడ్రస్ చేస్తే యూ షుడ్ స్పీక్ జనరల్ థింగ్స్. అది దానికి యూట్యూబ్ చాలు, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ చాలు, లేదా వీడియో కాల్ చాలు, జూమ్ కాల్ చాలు. సో ఎంత పెద్ద కట్అవుట్స్ ఇవన్నీ పెట్టి ఇట్లాంటి సభలు ఇలా కూడా చేసుకోవచ్చండి. ప్రతి మంత్ పెడితే ఈ మంత్ కొందరు, నెక్స్ట్ మంత్ కొందరు బుక్ చేసుకొని ఆ క్రౌడ్ని బట్టి కూడా వెళ్ళొచ్చు. ఈ ఒకేసారి ఇంత గుంపెళ్ళి 120 మంది చచ్చిపోవడం అంటే చాలా ఇంకా ఎక్కువనే. ఏదేమైనా వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్, వెరీ సాడ్ ఇన్సిడెంట్. సో మా అందరి తరఫున వి కండోలెన్సెస్. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఏదైనా సభకి వెళ్ళినప్పుడు గుంపుని అర్థం చేసుకోండి. గుంపు అనేది ఒక పిచ్చి కోతి లాంటిది. అంటే అది ఎలా బిహేవ్ చేస్తుందో, ఎటు పరిగెడుతో తెలియదు. మంట ఎట్లయితే ఎటు పడితే అటు గాలి వస్తే పోతుందో, ఈ గుంపు కూడా అంతే. అందుకే గుంపులో ఉన్నప్పుడు ఎప్పుడైనా తొక్కిసలాట జరిగితే ఏదైనా ఒక మూల చూసుకొని స్థిరంగా నిలబడండి, గట్టిగా ఒక కట్టె పట్టుకొని అటు ఇటు పరిగెత్తు. ఒక వెళితే గనక వెళ్ళొద్దు. నేనేనాడు పోను, దూరం నుంచి చూడాలి. ఫస్ట్ గుంపు ఉందా లేదా అని చెప్పేసి దూరం నుంచి చూసి ఆ గుంపు ఎట్లా ఎస్కేప్ స్టాంపర్డ్ అయినప్పుడు అట్లా. సో గుంపు లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది పొలిటికల్ సభ కానీ, లేకపోతే తర్వాత మీ ఇంటిలో మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. సరే, ఇంటికి పోయి పీకేదేమీ లేదు, అయినప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం ఏం చేయాలన్నా బతుకుండడం చాలా ముఖ్యం. చనిపోతే దానికి ఏదో రీజను, గొప్ప రీజన్ ఏదో ఉండాలి. ఇట్లా తొక్కిసలాటలో వద్దు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. నవీన్ గారు, మైథిలి గారు, అండ్ నవీన్ గారు, అండ్ జీవన్. సో మళ్ళీ కలుసుకుందాం. తర్వాత మా టీం మెంబర్స్ బాలాజీ అండ్ సునీత, విమల, తర్వాత దీనికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. బీబీసీ అంటే ఛానల్ కాదు, బోరంట్ల ఒక ఆయన ఉండలే. సో ఇది నిజంగా ప్రొఫెషనల్గా చేసిన డిబేటే. మా వెనక సెటప్ లేదు కాబట్టి చూడకుండా ఉండేరు. ఎంజాయ్ ది డిబేట్. నెక్స్ట్ మీరు నిజంగా జెన్యున్గా మీరు ఎప్పుడన్నా ఎవ్రీ వీక్ డిబేట్ చేద్దాం అనుకుంటున్నా, రావాల్సిన వాళ్ళు ukanthri@gmail.comకి రాయండి. నేను టాపిక్ ఇస్తాను, దానికి అగైనెస్ట్గా కొందరు ప్రిపేర్ అవ్వాలి, ఫర్గా కొందరు. మేమందరం ముందే అనుకున్నాం, అడగొచ్చు. సో ఉమెన్
ఎంపవర్మెంట్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక పుస్తకం గురించి ఓపెన్ గా దీనికి కావాలి అని మేము వద్దని మేము వస్తాం డిబేట్ కానీ అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా అలా అవ్వాలి. ఓకే. సో డెమోక్రసీలో డిబేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్రీడమ్ వచ్చింది, తెలంగాణ వచ్చింది, దాని వెనుక డిబేట్ యొక్క పాత్ర చాలా ఉంది మై ఫ్రెండ్స్. సో డిబేట్ బట్ వితౌట్ హేట్రెడ్. ఓకే. హిందీలో ఒకటి ఉంటుంది, మతభేద్ హో సక్తే హే మన్భేద్ నహీ హోనా చాహియే. అంటే నీ అభిమతం నా అభిమతంలో కొట్లాడుకుందాం, కానీ నీ మనసులో నా మనసులో ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉండకూడదు అనేది నా ఒక ముఖ్య సిద్ధాంతం. సో మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో రీసెర్చ్ స్టూడియోలో కలుసుకుందాం విత్ సేమ్ లైటింగ్, సేమ్ అరేంజ్మెంట్. ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు, వీ డోంట్ టేక్ డొనేషన్స్. అట్లా. థ్యాంక్ యూ రీసా గారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ప్రేక్షకులందరూ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. తర్వాత నిజంగా డిబేట్ని చూసి ఆస్వాదించండి. నెక్స్ట్ టైం మీరు పార్టిసిపేట్ చేయండి. ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీడే ఎవరన్నా ఇద్దరిద్దరు వస్తే ఐ రియలీ వాంట్ టు డిబేట్ అండ్ ఐ వాంట్ టు నో దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంది అంటే మనసులో ఉన్న ఐడియాస్ బయటపడతాయి. మనం ఇంట్లో ఇట్లా చర్చించలేం. సో మేము డిబేట్ గైడ్ లైన్స్ పెట్టుకొని ఒక ప్రొఫెషనల్ టీవీ ఛానల్లో ఒక ప్రొఫెషనల్ యాంకర్ లైక్ అర్నవ్ గోస్వామి, రాహుల్ శివశంకర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎలా డిబేట్ చేస్తారో అట్లా డిబేట్ చేసాం. అండ్ I appreciate our effort and you also appreciate our effort. At the same time, we appreciate your time and years. Thank you so much. See you tomorrow or see you some other day or see you at least once in a lifetime. ఈ విధమైన ఒక పద్ధతితో సో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.